శ్రీ రేఖా సుధాకర్ గౌడ్ గారికి నా యొక్క నమస్కారంలో, అలాగే ఈ తెలుగుదేశం తెలుగునాడు గీత కార్మిక సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి గారికి, అలాగే మాజీ గీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, గౌరవ సోదరుడు నాగరాజు గారు ఒక్క నిమిషం ఆగాలి, ఎందుకంటే సారీ అనుకోదు డిస్పెన్స్ టీటీడీ. అలాగే మన గీత కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివప్రసాద్ గారికి, అలాగే లక్ష్మీ శైలజ గారికి, కళ్యాణి మేడం గారికి, అలాగే రాజు గారికి, వెంకటేష్ గారికి, గోపి గారికి, చిత్తూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మద్దిరెడ్డి కృష్ణమూర్తి గౌడ్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, గీత కార్మిక సంఘ నాయకులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారంలో. నేను బుసా నాగరాజు గౌడ్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ గీత కార్మిక సంఘం అధ్యక్షుడిగా, అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ ఈడిగా బీసీ సాధికార కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నేను మొదటి నుండి 1983 నుంచి అప్పట్లో నేను డిగ్రీ చదువుతున్నాను. ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టారు 82లో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాను. అలాగే మన గౌడ జాతి కోసం, బీసీ యొక్క వర్గాల అణగారిన బీసీల వర్గాల కోసం మేము అనేక ఉద్యమాలు చేపట్టి బీసీల కోసం, మన గౌడ జాతి కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి చిత్తూరు జిల్లాలో గౌడ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మరియు నేను కూడా జిల్లా మొత్తం నలుమూలల మన గౌడ సంఘీయులకు ఏదైనా కష్టాలు వస్తే కూడా అతనికి మేము చేయూతనిచ్చి జిల్లాలో గౌడ సంఘం యొక్క అభివృద్ధి కోసం మేము పాటుపడినాము. అదేవిధంగా నేను రేఖా సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో తెలుగు గీత కార్మిక సంఘం అధ్యక్షుడిగా, అలాగే పార్లమెంట్ గీత కార్మిక సంఘం ఈడిగా సాధికార సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 2017-19 నుంచి మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మన నారాయణ గీత కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తాత జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో అప్పట్లో సుమారు 70 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆ 70 కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాకు సుమారు 5 కోట్ల రూపాయలు గీత కార్మిక సంఘాలకంతా కూడా అప్పుడు సంఘాలు కనీసం ఒక 100 సంఘాల పైన ఏర్పాటు చేసి వారందరూ కూడా మనిషికి 2 లక్షల చొప్పున గీత కార్మికులకు రుణాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చాలామంది కార్మికులకు అనారోగ్యాల పాలైతే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన తాత చైర్మన్ గారి ఆధ్వర్యంలో అనేక మంది మన గీత కార్మికులు కూడా మన ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వారికి సేవితాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాను. కావున ఇప్పటి గౌడ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వీరంకి వెంకట గురుమూర్తి గారు కూడా మంచి ఫాలోయింగ్లో ఉన్నారు. కాబట్టి మన గౌడ సంఘానికి కూడా మంచి కార్యక్రమాలు మన గీత కార్మికులకు అయితేనేమి, గౌడ సంఘీయులకు అయితేనేమి తోడ్పాటుగా ఉండి మన యొక్క అభివృద్ధి కూడా మనకు కావలసిన నిధులు కూడా అతను మనకు ఏర్పాటు చేయవలసిందిగా నేను మీ అందరి తరఫున కోరుతున్నాను. కాబట్టి మనమందరూ గీత కార్మికులు గౌరవం ఉండే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీని. గత 5 సంవత్సరాలుగా మనం చూసినాము. ఆ ప్రభుత్వంలో గీత కార్మికులకు ₹1 కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం కూడా ఆ ప్రభుత్వంలో మనకు చేయనివ్వలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం 2024 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆదరణ పథకం కింద కానీ అనేక కార్యక్రమాలు కూడా మన గీత కార్మికుల కోసం వాళ్ళు చేపడుతున్నారు. కాబట్టి యువగలం పాదయాత్ర 2023లో కుప్పం నుంచి ప్రారంభించినప్పుడు అప్పుడు మన రేఖా సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మనకందరూ కూడా
ఇప్పటికో గీత కార్మికులందరూ కళ్ళు వృత్తి చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా బ్రాందీ షాపుల్లో పర్సంటేజ్ కావాలనేసి ఒక మెమోరండం పంపిస్తే ఆ జిల్లా మూలంగా అప్పుడు వెంకట గురుమూర్తి గారు, తర్వాత వచ్చి మన సొంటి శివప్రసాద్, అలాగే మన తాత జయప్రకాష్ గారు చిత్తూరు వచ్చిన సందర్భంలో వారు వెన్నంటి ఉండి చిత్తూరు జిల్లా మొత్తం కూడా గీత కార్మికులకు ఆ లోకేష్ యువకులం పాదయాత్రలో మన యొక్క ఆవేదనను, మన యొక్క సమస్యలను లోకేష్ గారికి వినిపించడం జరిగింది. అందుమూలంగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గీత కార్మికులకు 10% బ్రాందీ షాపుల్లో రిజర్వేషన్ కల్పించి మనందరూ కూడా చేతినిచ్చింది. మా చిత్తూరు జిల్లాలో 10 షాపులు బ్రాందీ షాపులు వస్తే ఆ 10 షాపుల్లో 2 మాత్రం ఇతరులు దౌర్జన్యంగా మనకు అందకుండా మన జాతి వారిని అడ్డం పెట్టుకొని వారు లాక్కెళ్ళిపోయారు. మిగతా 8 షాపుల్లో ఒక షాపు టెండర్ వేయలేదు. అక్కడ ఏమంటే గౌన్లా అనే కులం వచ్చింది కాబట్టి అది ఇంకా పెండింగ్లోనే ఉంది. మిగతా 7 షాపులు కూడా కానీ ఇప్పుడు మా చిత్తూరు జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలోనే మేమందరూ కృష్ణమూర్తి గౌడు మరియు మా మిత్రబృందరూ కలిసి కూడా మేము ఆ 7 షాపులను కూడా మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. అందరూ కూడా నెలకు మేము పెట్టింది 2 లక్షల రూపాయలు మనిషికి పెట్టుబడి అయితే కూడా ప్రతి నెల కూడా 15,000, 18,000, 20,000 రూపాయలు మాకు దానివల్ల మాకు ఆదాయం చేకూరుస్తుంది. కాబట్టి అన్ని కుటుంబాలు చిత్తూరు జిల్లాలో దీంట్లో పాల్గొనే వారందరూ కూడా చాలా సంతోషంగా సుఖంగా ఉన్నారు. దానికి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా చిత్తూరు జిల్లా తరపున మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారములు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సర్దార్ గౌదరత్తన్న అమర్ రాయ్, సర్దార్ గౌదరత్తన్న, సర్దార్ గౌదరత్తన్న. థ్యాంక్ యూ నాగరాజు గారు.